పెద్ద మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చిరంజీవి రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీతో ఇటీవల జరిగిన కాంక్లేవ్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఆ కాంక్లేవ్ లో అందరూ కూడా న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ప్రశంసించారు. దాన్ని నిన్న చిరంజీవి ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో ప్రస్తావించారు. అండ్ చిరంజీవి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంటే ఇన్నాళ్ళు కూడా చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ అని చెప్పుకునేవారు. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి నా కుమారుడు ఎదిగాడు అంటూ నిజంగా ఒక రకమైన ఎమోషన్ అన్నమాట, భావోద్వేగం, పుత్రోత్సాహం చూపించారు అక్కడ ఆ ఈవెంట్ లో. సో అంటే భవిష్యత్తులో మనం అలాగే చెప్పుకోవాలా, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పి? అంటే రామ్ చరణ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండి. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే రామ్ చరణ్ వచ్చిన తొలినాళ్ళలో ఇంకా తండ్రి మెగాస్టార్ కాబట్టి, మెగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అని అని అన్నారు. నేను నాతోనే చాలా మంది అన్నారు. కానీ రామ్ చరణ్ మొదటి సినిమా నుంచి ఆయన కష్టం ఆయన పడ్డాడు. అతను ఐడెంటిటీ అంటే రామ్ చరణ్ మంచి నటుడు అన్న ఒక ఐడెంటిటీ, అంటే చిరంజీవి తనయుడు అనే కంటే రామ్ చరణ్ అనేవాడు ఒక మంచి తెలుగు నటుడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే హీ ట్రైడ్ హిమ్సెల్ఫ్ వెరీ హార్డ్. చాలా రిస్కులు చేశాడు ఎప్పటికప్పుడు. మెయిన్ ఇప్పుడు చిరంజీవి అంటే మన అందరికీ గుర్తొచ్చేది డ్యాన్స్, ఫస్ట్ డిసిప్లిన్, ఇవన్నీ ఇంకా తిరగలేదు. ఇంకప్పుడు ఏంటంటే ఆయనకు అదొక అంటారు కదా, అదొక పాఠశాల. అది సినీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కానీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ముందడుగు వేయాలనుకున్న వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి అనేది ఆయన వ్యక్తి ఒక పాఠశాల, ఈజ్ ద ఇన్స్టిట్యూట్. అది ఇంక మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు, ప్రతి సందర్భంలో మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఈజ్ ఎ మెగాస్టార్. ఆయన అందుకే ఆయన ఒక ఏంటంటే ఈజ్ ఐడియల్ అందరికీ. ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ ప్రతి సందర్భంలో కూడా సరే తన తండ్రి ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా రామ్ చరణ్కి కొందరికి నటన రాదని అనటము, రకరకాలుగా కామెంట్ చేసేవారు. బట్ రంగస్థలం అనే ఒక సినిమా వచ్చిన తర్వాత రామ్ చరణ్కు నటన రాదు అని అనటానికి రామ్ చరణ్ ఇష్టపడని వారు మెగా కాంపౌండ్ పైన అపస్వరాలు మాట్లాడే వాళ్ళు కూడా ధైర్యం చేయలేకపోయారు. అంటే రంగస్థలంలో రామ్ చరణ్ నటన ఒక అసమాన ప్రతిభ, ఒక అద్భుతమైన నటన. అంటే నటన ఎంత బాగా పండించాడు రామ్ చరణ్ అన్నది ఒక రంగస్థలంలో ప్రూవ్ అయిపోయింది. సరే డ్యాన్సులు, ఫైట్లు ఇవన్నీ ఓకే, అద్భుతమైన నటుడు ఉన్నాడని రంగస్థలంలో ఇంకా పూర్తిగా ప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి.